సంగచద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానాన ఉపాసతే. మనుషులు అందరూ ఒకటిగా ఉండాలి. ఈ ప్రపంచము వసుదైక కుటుంబం అంటే ఒక కుటుంబంలా ఉండాలంటే మనందరి సంగచద్వం నడక బాట లక్ష్యం ఒకటి కావాలి. సంవదద్వం మనందరి మాట ఒకటి కావాలి. సంవో మనాంసి జానత మనందరి భావం లక్ష్యం ఒకటి కావాలి. ఎందుకు? దేవాభాగం యదా పూర్వే సంజానాన ఉపాసతే. అంటే గొప్పవాళ్ళు ఇదే మార్గంలో నడిచి ఆనందాన్ని అనుభవించారు, స్వర్గాన్ని పొందారు, మోక్షాన్ని పొందారు. మనం కూడా అదే మార్గంలో ప్రయాణించి ఈ భూతలాన్ని స్వర్గతుల్యం చేద్దాం. స్వర్గతుల్యం కావాలంటే అందరి భావం, అందరి బాట, అందరి మాట ఒకటే కావాలి. అదే ఉన్నతమైన మనుషుల యొక్క ప్రయత్నం అవుతుంది. ఎవరైతే ఒకటిగా ఉండాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళే ఉన్నతమైన వ్యక్తులు. ఎవరైతే వేరువేరుగా ఉండాలనుకుంటారో వాళ్ళు మనుషులేమో కానీ రాక్షసులు అవుతారు. కనుక మనము అందరినీ కలిపే సూత్రాన్ని, అందరినీ కలిపే ధర్మాన్ని, అందరినీ కలిపే బోధనలు చేయాలి. అదే మనందరి లక్ష్యం కావాలి.